ఇదొక ఏకైక హోటల్ బ్రేక్ఫాస్ట్ ఉంది అని కాంప్లిమెంటరీ అని పెట్టిండు. సో ఆయన ఓనర్ ఈయననే. పొద్దున్నే వచ్చేసి ఈ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ పెట్టేసిండు మా కోసం. అయితే ఇదేదో బ్రెడ్ పెట్టిండు. వీళ్ళు మాతో పాటే ఈ పైన ఉంటున్న వాళ్ళు అనమాట. మోస్ట్లీ దేశీసే ఉన్నారు. అండ్ బయట ఇంకో ఇద్దరు కూర్చున్నారు గెస్ట్లు. పెట్టేయండి నేను దొంకుంటా అని చెప్పింది. ఇక్కడ మళ్ళీ జాము, బేగల్స్, హోల్ వీట్ బ్రెడ్, కాఫీలు ఇవ్వండి 2 రకాల కాఫీలు పెట్టేసిండు. ఈరోజు కూడా చాలా డ్రిజిల్ అవుతుంది. అంటే పొద్దున్నే డ్రిజిల్ స్టార్ట్ అయింది. టౌన్కి వెళ్ళేసి వచ్చినాము. అక్కడ కూడా ఇంటర్నెట్ దొరికిద్దేమో అని చూసిన, కానీ అక్కడ కూడా ఇంటర్నెట్ చాలా వీక్ ఉండే. మిగతా జస్ట్ ఇంటర్నెట్ తప్ప మిగతా అవన్నీ చాలా బాగున్నాయి. గుడ్ మార్నింగ్. వాళ్ళు కోలరాడో నుంచి వచ్చారంట. నేను అన్నాను అనమాట, మేము కూడా మొన్న కోలరాడో పోయినాము, నాకైతే అలాస్కా మౌంటైన్స్ చూస్తే కోలరాడోవి గుర్తొస్తున్నాయంటే వాళ్ళు అంటున్నారు లేదు ఇవి 4 times పెద్దవి. ఓకే, మొత్తానికి 5 కార్లు ఉన్నాయి చూసిరా. ఇది మాది. ఆ 3, 4, 5 మొత్తం వర్షం. ఇంకా యాక్చువల్ అక్కడ కూడా కూర్చోవచ్చు. టీ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను నేను. ఇందులో టీ బ్యాగ్లు వేసేసిన. ఇవన్నీ కూడా పెట్టిపోయిండు. అసలు ఆయనే గిన్నెలు తోముకుంటుండు. నేనైతే ఎవరిని చూడలేదు ఇట్లా. ఓట్ మీలు ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయి అన్ని. ఫ్రిడ్జ్ కూడా నింపిండు. ఇందులో కూడా మీకు నచ్చింది ఏది కావాలంటే అది వాడుకోండి అని చెప్పిండు. టైం అయితే 8:40 అవుతుంది. అది యంగ్ బిల్. ఇప్పుడు ఆయన 68 ఎంతో అంట. మొత్తానికి రిటైర్ అయ్యి ఈ హౌసెస్ రెంట్కి ఇచ్చుకొని బతికేస్తున్నాడు అనమాట. మన ఇండియన్ బ్రాండ్స్ కావు కదా, ఇవి టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి. ఇది బ్లాక్ టీ అనుకుండు, ఇది బ్లాక్ టీ. ఇది ఎందుకో ఇండియన్ లాగా అనిపించి రెడ్ రోజ్ అంటే తీసుకున్నా. ఇక్కడ మళ్ళీ కాఫీ పౌడర్ కూడా ఉంది, ఇంకొక టీ కూడా ఉంది. ఇప్పుడైతే ఇంకేం చేయలేము, ఇది పెట్టేసిన. బాయిల్ అయినట్టుంది. ఇక్కడ వచ్చింది చూడండి, నా అలాగే ఉన్నా. మై హస్బెండ్ వాస్ సేయింగ్ ఓ హీ జస్ట్ బేక్స్ లైక్ యూ. వాళ్ళ వైఫ్ బేక్ చేసింది అని చెప్తున్నాడు. చూద్దాం. చూడ్డానికైతే ఇండియన్ టీ లాగే ఉంది. వావ్, టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు. హనీ విత్ హనీ, నాట్ బ్యాడ్. సో టోటల్ 6 రూమ్స్కి ఇక్కడే అంట బ్రేక్ఫాస్ట్. ఈ ప్రాపర్టీలో 4 రూమ్స్ ఉన్నాయి. మిగతా అక్కడ ఒకటి హౌసెస్. సో వాళ్ళందరూ ఇక్కడికే వస్తారంట బ్రేక్ఫాస్ట్. ఇది వాళ్ళ ఆవిడ బేక్ చేస్తుందంట బ్రెడ్, బ్లూబెర్రీ బ్రెడ్. ట్రై చేద్దాం. చాలా బాగుంది. సో ఈ తాల్కిట్నాకు వచ్చేది ఎయిర్ ట్యాక్సీ. కాకపోతే వెదర్ బాగాలేకపోతే అవి ఎగరవు. సో అందుకే మేము చేయలేదు. తినాలి అట్లా కనిపిస్తుందంట. అంటే ఇక్కడి నుంచి ఈ డోర్ నుంచి వ్యూ అట్లా ఉంటుందంట. బట్ వెదర్ బాగాలేదు కాబట్టి వాళ్ళు యంగ్ ఉన్నప్పుడు అది వాళ్ళ ఫొటోస్ అవన్నీ. దెనాలి గ్లేషియర్ మొత్తం హైక్ చేసి వెళ్ళినామని చెప్తుండే. గ్లేషియర్ ల్యాండింగ్. ఇవాళ అయితే డే 5. లాస్ట్ నైట్ తాల్కిత్నాలో ఉన్నాము. తాల్కిత్నా నుంచి అయితే దెనాలి నేషనల్ పార్క్కి 2 గంటలైతే మేము ప్రయాణం చేసి వచ్చినాము. కానీ వర్షం వల్ల మనకి దెనాలి వ్యూ అనేది సరిగా లేదనమాట. అసలు ఆల్మోస్ట్ లేదనే చెప్పాలి. హౌస్ అయితే ఎక్సెప్ట్ టీవీ లేకుండే, వైఫై లేకుండే, కానీ అదర్వైజ్ ఇట్ వాజ్ టూ గుడ్. సో టెంపరేచర్ వచ్చేసి మళ్ళీ 10 degrees ఉంది. చాలా చల్లగా ఉంది. అండ్ కంప్లీట్ రెయిన్ఫాల్ మొత్తం. దానివల్ల ఈ దెనాలి బ్యూటీ అనేది మనకి అసలు ఏమీ కనిపించట్లేదు. దేర్ ఈజ్ నో డినయింగ్ దెనాలి అంట. ఇక్కడ మాకు వీళ్ళైతే కలిసిండ్రు. నైస్ మీటింగ్ యూ గైస్. తను ఏమంటుందంటే అందులో ఏం పోయిస్తావులే, మంచి ఇక్కడ ఉచ్చబోయిచ్చు ఓపెన్గా అని చెప్తుంది. 50th వెడ్డింగ్ యానివర్సరీ అంట వాళ్ళది. ఆయన US ఆర్మీలో సర్వ్ చేసిండంట. ఆల్మోస్ట్ 25 years. 40sలో రిటైర్ అయిపోతారంట యూజువల్లీ US ఆర్మీలో. ఎందుకంటే ఇంకా అంతే కదా, ఆర్మీ అంటే ఫిజికల్లీ ఛాలెంజింగ్ ఉంటుంది కాబట్టి ఉండే వాళ్ళతో చాలా బాగా అనిపించింది. ఈరోజు హోటల్ మళ్ళీ ఇంకా దెనాలికి దగ్గరలో ఉంది. నిన్న చేసింది ఏం లేదు, ఇవాళ చేసింది ఏం లేదు. బికాస్ ఆఫ్ ద వెదర్ పైన ల్యాండ్ అవుతుంది అనమాట. అది ఆ ఎక్స్పీరియన్స్ కోసము తాల్కిట్నాకైతే వస్తారు. కానీ ఈరోజు అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. 1:30ది క్యాన్సిల్ అయింది, 4:30ది క్యాన్సిల్ అయింది బికాస్ ఆఫ్ వెదర్ అనమాట. ఇక్కడ నుంచి కొద్ది వ్యూ ఉంది, కానీ అంత మంచి వ్యూస్ అయితే ఏం లేవు బికాస్ ఆఫ్ క్లౌడ్స్ అంతా కవర్ అయిపోయింది. మేము టాల్కిట్నాలో ఉన్న
ఆ హోటల్ నుంచి యాక్చువల్లీ మంచి వ్యూ ఉండాలి. ఇఫ్ క్లియర్ స్కై ఉంటే అద్భుతమైన వ్యూస్ దొరికేవి. ఈరోజు అయితే వెనస్డే. ఈ రోజు ఉండబోయే హోటల్ ఎలా ఉందో అది కూడా చూపిస్తా మీకు. నిన్నటి హోటల్ మాత్రం వర్త్ ఇట్ ఉండింది. $190 అయితే పడ్డది ఎక్స్పీడియాలో. యూటీడీ అనేది ఈయన కాలేజ్ చేసిండంట, ఈయననే ఫస్ట్ అంట. ఏదో మాట్లాడుతున్నాము, వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు వాషింగ్టన్ నుంచి అంట, వాషింగ్టన్ స్టేట్. అది కూడా చాలా కోల్డ్ ఉంటుంది. వాళ్ళు మాత్రం ముందుకెళ్తుండ్రు, ఇంకా 3 గంటలు ముందుకెళ్ళాలి దెనాలికి. బట్ ఇంకెంత వెళ్ళినా వ్యూస్ ఇంతకంటే ఏమన్నా బాగుంటాయి అనేది అయితే గ్యారంటీ లేదు. There's no denying Denali. Denali Mount McKinley is the highest mountain in North America and is still growing 3/4 of an inch a year. This growth is the result of 2 giant tectonic plates colliding. కొంచెం చరిత్ర రాసిండు. ఇంకొక వ్యూ కోసం అయితే ఆగినాం ఇక్కడ. అండ్ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో వెల్కమ్ టు Denali Views South Park with the Talkeetna Mountains to the east and the Alaska Range to the west. Denali State Park lays claim to some of the most magnificent views in Alaska. ఇక్కడ టాల్కిట్నాలో ఉండే తెలుగు ఫ్యామిలీస్ 2-3 ఫ్యామిలీస్ వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. ఈ దెనాలిలో చూస్తే ఇక మొత్తం ఇట్లాంటివే చెట్లు, అన్ని క్రిస్మస్ చెట్లు, టాల్ క్రిస్మస్ ట్రీస్ చాలా బాగున్నాయి. ప్లాస్టిక్ లాగే ఉన్నాయి. లోపలికి వెళ్దాం, మరి ఏం వ్యూస్ ఉన్నాయి చూద్దాము. పదండి. డ్రిజిల్ ఎక్కువైపోయింది. కార్లకి డబ్బులు కట్టి కాదు కదా, అసలు మనం నిలబడలేము, అంత ఘోరంగా ఉంది. ఆంటీ అంకుల్ కూడా ఎంత ఓపిక ఉంది. వాళ్ళు అసలు ఈ వెదర్లో వాళ్ళు తిరుగుతున్నారంటే గ్రేట్. అంకుల్ ఫోటో తీస్తున్నారు ఆంటీకి. డ్రిజ్లీ కొండలు, ఆ చెట్లు, గ్రీనరీ అంతే. ఎటు చూసినా నలుదిక్కుల అది. అందరూ అట్లనే ఇంకొంటే ఏరేసుకొని ఇంకంతకంటే ఏం చేస్తారు, వస్తుండ్రు అట్లా చూస్తుండ్రు వెళ్ళిపోతారు. బికాజ్ ఈ మబ్బుల వల్ల వ్యూస్ లేవు. అసలు మబ్బులు లేకపోతే మౌంటైన్ వ్యూస్ చాలా బాగుంటాయి అన్నమాట. సీనరీ ఒక సీనరీని తలపిస్తాయి. దానికి అందరు వెళ్ళిపోయారు, మేమే ఉన్నాము. ఎందుకంటే సర్వైవ్ అవ్వలేము ఈ కోల్డ్లో. 10 degreesలో వాన అండ్ మళ్ళీ చల్లగాలి, ఎండ. ఇందాక కొద్దిగా ఒక 10 seconds 20 seconds ఇట్లా కనపడ్డది, అయిపోయింది, మళ్ళీ పోయింది. వావ్, ఇదంతా దెనాలి మౌంటైన్ రేంజ్. లేకపోతే మబ్బులు లేకపోతే చాలా బ్యూటిఫుల్ సీనరీ. వాటిలలోంచి కొంచెం కనిపిస్తుంది. అక్కడ బైనాక్యులర్స్ పెట్టిర్రు, పర్వాలేదు. మౌంట్ ఫోరాకర్ గ్రాండ్. డోంట్ లెట్ యువర్ ఐస్ ప్లే ట్రిక్స్. దీస్ మౌంటైన్స్ ఆర్ ఫార్దర్ అవే దెన్ యూ థింక్. మౌంట్ హంటర్ నార్త్ పీక్ 37 miles, 11,000 ఎలివేషన్, 13,000. మౌంట్ హంటర్ అంట. నార్త్ పీక్ 13,000 సంథింగ్ ఎలివేషన్, 13,900. ఇదేదో 17,400 అట మౌంట్ ఫోరాకర్. కానీ అన్నిటికంటే పెద్దది దెనాలి సౌత్ పీక్, 20,320 ఎలివేషన్. అంటే ఇట్లా కనపడాలి మనకి సీనరీ. క్లియర్ స్కై ఉన్న రోజు. ఇక్కడ ఇంకొంచెం చరిత్ర ఉంది. ఇగోండి, ఇవే నేను అన్నది. సేమ్ ప్లాస్టిక్ చెట్లలాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నిన్న మనం చూసిన ఆ రివర్ టాల్కిట్నాలో అది. ఫర్ డిస్టెంట్ వ్యూయింగ్. క్రియేటింగ్ troublesome weather. The peaks of the Alaska range are so high, they create their own severe, unpredictable weather, which often hides the scenery. Is Denali out today? No, it is not. Photo చూద్దాం, ఏంది ఇది? Climbing through the storm. Background photo of lenticular clouds at a weather watcher. Wow, చూసిరా? Mountain taller tales. 1910 ది ఫోటో ఏదో ఉంది, ఇది చూద్దాం. Compare the background peak with the peak in Cook's photo. Crop line indicated to match Cook's photo. Cook's photo uncropped. పర్సన్ పేరు కుక్ అని. వెబ్ ఆఫ్ డిసీట్. ఇదేందో ఈ చరిత్ర మనకు అర్థం కావట్లేదు. ఈ రక్త చరిత్ర, డిసీట్ చరిత్ర ఏదో ఇంకంతే. ఇక్కడ ఈ వ్యూ పాయింట్లో ఏం లేదు. సో హోటల్కి వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది. ఆల్రెడీ 3 అవుతుంది, చెక్ ఇన్ టైం కూడా అయ్యింది. సమయం 3:30. డెనాలిలో మేము ఉండబోయే షులిట్నా రివర్ లాడ్జ్, హిస్టారిక్ ప్రైవేట్ ప్రాపర్టీ. లెట్స్ గో. సో దీనికైతే $290. ఈ వ్యూ క్యాబిన్ చాలా బాగుంది. వ్యూ మాత్రం అసలు ఫుల్ ఫోటోలు దిగుడే. సీనరీ
ఇదో చిన్న లేక్, షూనేమ్ కాటేజ్ అంట. డేస్లో ఫస్ట్ ప్రాపర్టీ మేము కరెక్ట్ చెక్ ఇన్ టైంకి వచ్చిన ప్రాపర్టీ చూసిన తాల్కీత్న ఇంట్లో మంచినీళ్ళు ఏంటంటే చాలా బాగుంటాయట. అతను ఏం చెప్పిండంటే డీప్ అండర్ గ్రౌండ్ నుంచి వస్తాయి, చాలా ప్యూరిఫైడ్ ఫ్రెష్ ఉంటాయి, క్లోరిన్ అది ఏముండదు అని చెప్పిండు. సో అక్కడ నీళ్ళు అయితే తాగడం జరిగింది. బట్ అదర్వైజ్ అయితే మేము బాటిల్స్ యూజ్ చేస్తున్నాము. ఒక్కసారి అసలు ఎంత బాగుంది ఇది, ఈ లాడ్జ్. ఎక్కడ ఫోటో దిగినా బ్యూటిఫుల్ వస్తుంది అసలు, అంత బాగుంది ఇది. క్యాబిన్స్ ఫర్ రెంట్ అట. అంటే మేము మంచిగా 3:30కి వచ్చినాం కాబట్టి ఇవి రియల్ ఫ్లవర్సా? ఐ డౌట్. రియల్ ఎంత బాగున్నాయి అసలు, స్మెల్ లేదు, జీరో స్మెల్. ఈరోజు మార్నింగ్ ఉన్న క్యాబిన్లో వాళ్ళకి ఇట్లా హోటల్లో మంచిగా అతని దగ్గర అన్ని న్యూటన్లా స్ప్రెడ్. మావాడు వెరీ పిక్కి, అసలు చాలా తక్కువ ఫుడ్ తింటాడు, చాలా వెరీ ఫ్యూ ఐటమ్సే తింటాడు. వీనికైతే మంచిగా న్యూటెల్లా స్ప్రెడ్ ఉండే. నేను కాస్కోలో తెచ్చిన క్రొసాంట్స్ మంచిగా న్యూటెల్లా స్ప్రెడ్ పెట్టేసి అయితే ఇచ్చేసిన. సో అది కూడా నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇది జస్ట్ ఏంటంటే మన చెక్ ఇన్ చేయాలేమో, నాకేం అర్థం కావట్లేదు. లెట్స్ సీ. కాఫీ ఫండ్ స్నాక్ టిప్స్ డొనేషన్స్ అంట గైస్. ఇవి $1. హైచ్యూ కాఫీ ఒక్కటి ఫ్రీ అని పెట్టిండు అక్కడ. ఏమన్నా ఇదేనేమో మిషన్ కాఫీ అనుకుంటా. వాటర్ బాటిల్స్ కూడా ఫ్రీ అనుకుంటా ఐమ్ థింకింగ్. లెట్స్ సీ. వాటర్ బాటిల్ స్నాక్ కాఫీ ఫండ్. వాటర్ ఎక్కడ డబ్బులు అని రాయలేదు, ప్రాబ్లీ ఫ్రీ ఉండొచ్చు. సెల్ఫ్ సర్వ్ అంట. రెస్ట్ రూమ్ ఉంది అక్కడ. ఇక్కడ కిచెన్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చేమో. ఓహో షేరింగ్ అనుకుంటుంది. ఇక్కడ మొత్తం ఏం అర్థం కావట్లేదు. దీంట్లో స్నాక్స్ అయితే ఏం అర్థం అన్నీ ఉన్నాయి. షేర్డ్ క్యాబిన్, మొత్తం వుడ్ క్యాబిన్ లా ఉంది అసలు. ఓకే, మీకు ఇంతసేపు చూపించింది కామన్ ఏరియా. దాన్ని మనం డీటెయిల్గా మళ్ళీ చూద్దాం. ప్రస్తుతానికైతే రూమ్లోకి వెళ్ళి చెక్ ఇన్ చేద్దాం. ఇది మా రూమ్ అనమాట. మామూలుగా ఏంటంటే లాక్ ఏం లేదు దీనికి. అతను ఏం చెప్పిండంటే మీరు బయటికి వెళ్తే మాత్రం లాక్ చేయండి అని చెప్పిండు. ఇది చూడండి అసలు, ఓ గాడ్, ఇలా పడుకోవడానికి తప్ప ఏం లేదు. బాత్రూమ్ కూడా షేరింగ్ అనుకుంటా. ఇక చూడండి, ఎంటర్ అవుతూనే ఫ్రిడ్జ్, మైక్రోవేవ్, వుడ్ వాసన వస్తుంది, నాకు నచ్చింది. క్యాబినెట్స్, కాఫీ మేకర్, కాఫీకి స్ట్రాస్, కప్స్. ఇదేంది చాలా వింత ఉంది, ఏందో చూద్దాం. జస్ట్ షో పీస్ అనుకుంటా. టిఫిన్ బాక్స్ లాగా భలే ఉంది. ఇది కూడా షో పీస్. ఇక్కడ ఒక బెడ్, ఓకే, ఇక్కడ ఒకరు పడుకోవచ్చు. అక్కడ ఇద్దరు బంక్ బెడ్, చాలా డిఫరెంట్గా ఉంది ఇది. టీవీ అయితే లేదు. ఆ కామన్ ఏరియాకే వెళ్ళాలేమో, ఇంకా వేరే అమ్యూనిటీస్ ఏం కావాలన్నా అక్కడికి వెళ్ళాలి. అసలు బాత్రూమ్ కూడా లేదు బై ద వే. మీరు చూస్తే ఉన్నాయి కదా, చూడండి, ఫ్లై స్వాటర్ ఉంది. చూద్దాం ఈ బాత్రూమ్ ఏం కాదు, సింక్ అనుకుంటా. చూడండి, ఏం లేదు బేసికలీ. ఏంటిది, వాట్, నాకైతే షిట్ అన్నా కానీ నిజంగా షిట్టే అది. ఓ గాడ్, అసలు ఇందులో ఫ్లష్ ఏదిరా. మై గాడ్, ఇట్స్ అ పార్టీ. కాఫీ పౌడర్ కూడా ఇచ్చిండు, నెస్కాఫీ, మూన్ స్టార్ ఎంజాయ్ క్రీమర్ కాఫీకి. మళ్ళీ కాఫీ ఇచ్చి క్రీమర్ అయిపోతే ఎట్లా. క్రీమర్, కాఫీ మేట్, ఇది కూడా క్రీమరే. బ్రోకన్ టూత్ బ్రూయింగ్, ఏంటి అవి షో పీస్లు. సో ఈ బెడ్స్ మాత్రం నాకు చాలా నచ్చినాయి. ఇది హీటరు, ఆబ్వియస్లీ హీటరు, లైట్స్, మంచి సోఫా ఒకటి, ఇంకో సోఫా, ఒక చైర్. బామన్ ఏరియాలో చాలా అమ్యూనిటీస్ ఉన్నాయి. ఫర్ క్వశ్చన్స్ అబౌట్ యువర్ చెక్ ఇన్ ఆర్ ఇఫ్ యూ నీడ్ ఎనీ అసిస్టెన్స్. ఓకే, ఆ బెడ్లు చెక్ చేద్దాం పైన. ఇంతేనా? ఇది యాటిక్ కానీ ఇక్కడ గాలి రాదు. ఇచ్చిండు, ఐ థింక్ ఆ ఫ్యాన్ వేసుకోవాలేమో ఇక, అంతే. ఇక్కడ ఛార్జింగ్ కి పెట్టుకోవచ్చు మంచిగా. ఇట్లాంటి రూమ్ అయితే నేను ఇక్కడ చూడలేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, ఓకేనా మరి. సో మీరు చూసిన ఆ పార్టీ మిడిల్ ఆఫ్ ద నైట్ ఎలానికి అని అంటున్నాడు బాబా, చెప్తున్నాడు అనమాట అది. సో పార్కింగ్ ఇక్కడే, ఇంటి ముందే పార్కింగ్. చాలా బగ్స్, మస్కిటోస్ అయితే చాలా ఉన్నాయి. అక్కడి నుంచి షార్ట్ కట్ ఈ మెయిన్ అమ్యూనిటీస్ కామన్ ఏరియాకి. సో చూసారు కదా, ఆ పార్టీ ఓన్లీ ఎమర్జెన్సీకి, ఇంకా నైట్కి. మళ్ళీ ఇంకా ఏం కావాలన్నా అట్నుంచి ఓపెన్ ఉందిరా నానిగా. వెల్కమ్, ప్లీజ్ యూజ్ ద ఫ్రంట్ డోర్, ఇక్కడ రాసు. సో ఇక్కడ చెస్ కూడా ఉంది ఆడుకోవడానికి. ఆన్ చేసేసుకొని వీడియో గేమ్లు కూడా ఆడేసుకుంటుండు. ఎట్లుందిరా మఫిన్? ఇక్కడ చిల్ అవ్వచ్చు. ఒక టీవీ కూడా ఉంది, లోపల ఉన్నట్టుంది టీవీ. కానీ ఏదైనా కావాలైతే తీసుకొని వాడుకోవచ్చు అండ్ డొనేషన్ ఇవ్వచ్చు అంట వాళ్ళకి. తెస్తున్నారు ప్యూరిఫైడ్ వాటర్. సో బేసికలీ రూమ్లో అసలు వాటరే లేవని చెప్పింది. వీళ్ళు నలుగురు, ఇప్పుడు మీరు బయట చూసిన అమ్మాయి తర్వాత ఇక్కడ ఇంకా ఇద్దరు ఉన్నారు. ఇక్కడ పని చేస్తారంట.
సో వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఈ కిచెన్ మేము యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ సర్వ్. అటు వెళ్తే బాత్రూమ్స్ ఉన్నాయి. ఇవ్వండి, ఈ అమ్మాయి మఫిన్స్ అయితే బేక్ చేసింది, నాకు కూడా ఒకటి ఇచ్చింది, చాలా బాగుంది. దే ఆర్ డెలిషియస్ బై ద వే. థ్యాంక్ యూ. యూజ్ చేసుకోవచ్చు, ఫీల్ ఫ్రీ అనమాట, అంతే. ఇప్పుడు ఇటు వెళ్తే రెస్ట్ రూమ్స్ 2 ఉన్నాయి, 2 బాత్రూమ్లు ఉన్నాయి. మంచి క్లీన్గా పెట్టిండ్రు, చాలా నీట్గా. బాత్రూమ్స్ విత్ షవర్ అన్నీ పెట్టిండ్రు. లోపలికే వచ్చి బ్రష్ చేసుకొని స్నానం చేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ వాషర్స్, డ్రయరు, ఈ టవల్స్కి ఆబ్వియస్ అంటే వాళ్ళే ప్రొవైడ్ చేయాలి కాబట్టి అవైతే చేస్తున్నారు. అండ్ ఈ డోరు నైట్ 10 తర్వాత ఈ డోర్ నుంచి రావచ్చు అంట. కాలిఫోర్నియా న్యాచురల్స్ కండిషనర్, షాంపూస్, డవ్ మాయిశ్చరైజింగ్ బాడీ వాష్. అక్కడ ఇంకో బాడీ వాష్ కూడా ఉంది. ఫేస్ వాష్ లేదు, నేను ఫేస్ వాష్ కంపల్సరీ తీసుకెళ్తా, ఎందుకంటే ఫేస్ వాష్ ఉండదు జనరల్గా. అండ్ బాడీ లోషన్ కూడా ఉండదు. సో వీళ్ళు కూడా మొత్తం ఈ ఫెసిలిటీ, వీళ్ళు 4 అండ్ ఇంకా గెస్ట్లు అంతా ఇక్కడే ఫ్రీ. మీరు ఏదైనా వాడుకోవచ్చు, మీకు కావాలంటే గ్రాసరీస్ కూడా తీసుకోవచ్చు, చేసుకోవచ్చు, తినచ్చు. బట్ మీరు డొనేషన్ ఇచ్చి వెళ్ళొచ్చు అని అన్నారు. బట్ మనకైతే మనం ఆల్రెడీ కాస్కో నుంచి చాలా ఫుడ్ తెచ్చేసుకున్నాము, సో మనకైతే అవసరం లేదు. మేబీ కాఫీ మాత్రం చేసుకొని చలో కాఫీ తాగాలి, టైం అయింది, కాఫీ టైం. వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి ఈ క్యాబిన్లో, అద్భుతంగా ఉన్నాయి. వర్త్ ఇట్ అనిపిస్తుంది నాకు. ఇది కూడా రూమ్, అంటే ఆ రూమ్ ఓకే ఉంది, కానీ ఈ అవుట్డోర్స్ చాలా బాగున్నాయి. దానికోసం అయితే ఇది వర్త్ ఇట్ అనిపిస్తుంది నాకు. కాఫీ లాగేసినాం ఇప్పుడే. ఇక్కడ చూడండి, మా చైనీస్ ఆమె అండ్ ఆమె వాళ్ళ కొడుకు వాళ్ళు కుక్ చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారంటే స్పగెటీ చేస్తున్నా అన్నారు. సరే చూపిద్దాము, బాగుంది, చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది, చూపించడానికి బాగుందని. ఆయన గార్లిక్ కట్ చేస్తున్నాడు. ఆమె ఏం చేసింది, స్ప్రింగ్ ఆనియన్స్ బాగా ఫ్రై చేసి దాంట్లో ఈ టమాటా ఉంటాయిగా, క్యాండీ టమాటోస్ దొరుకుతాయి, వేసింది. అతనేమో అదిగో ఎంత సన్నగా వస్తున్నాడు, చూడు విజయ్, నేర్చుకో. ఒక్కసారి అసలు ఈ వ్యూ చూస్తే మాత్రం అద్భుతంగా ఉంది. ఇప్పుడిప్పుడే తెనాలిలో ఎండ వస్తున్నట్టుంది, సన్లైట్. మాకు రేపటికన్నా కొద్దిగా ఈ ఎయిర్ ట్యాక్సీ చేసే అవకాశం ఉంటే బాగుండు. బోటింగ్ చేసుకొని వస్తున్నాడు. సీనరీ మాత్రం అదిరిపోయింది, అసలు అదిరిపోయింది, మామూలుగా లేదు. ఇది మొత్తం వీళ్ళ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీకి ఇక్కడ ఈ లేకో వాట్ ఎవర్, ఒక్కసారి చూడండి. ఓ మై గాడ్, వావ్, ఎయిర్ప్లేన్స్ ఏవో ల్యాండ్ అవుతాయంట ఇన్ ద వాటర్. వావ్, చూసా ఎండ నోటీస్. నాలి కొండలు ఏమన్నా కనబడితే ఏమో కొద్దిగా సన్ బయటకు వస్తుందని ఇట్లా వాక్ అయితే చేసుకుంటూ పోతున్నాం. ఈ ప్రాపర్టీ కూడా వీళ్ళదే అంట. చెట్టు చూడండి ఎంత పొడుగుందో, ఓ మై గాడ్, చాలా పొడుగున్నాయి. ఇవ్వండి ఇంకో క్యాబిన్, ఈదర గాలి ఘోరంగా ఉంది అసలు. టెంపరేచర్ డౌన్ ఉండి ఈ చలిగాలి పెడితే అసలు తట్టుకోలేం. మొత్తం అట్లనే ఉంది వెదర్ ఇప్పుడు ఇక్కడ, కానీ ఏం చేయలేము, ఇంకా మన చేతుల్లో లేనివి ఇవన్నీ. గోయింగ్ బ్యాక్, మధ్యలో పెద్ద రోడ్ ఉంది. వాళ్ళ ఆ ప్రాపర్టీకి ఈ ప్రాపర్టీకి వెనకాల కొండలు. అగైన్ బ్యూటిఫుల్ వ్యూస్. ఓకే పదండి, ఇప్పుడు ఏమైనా బేర్లు మూజులు కనపడితే చూద్దాం. జస్ట్ కిడింగ్, అవి కనిపిస్తే మనం ఉంటామా, భయపడి చచ్చిపోతాం. అంటే ఫ్రీజ్ అయిపోవాలి. ఇక్కడ మనుషులు ఎక్కువ ఉన్నారు కదా, ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ మాకు కనబడ్డది ఆల్రెడీ. నాకు ఇక్కడ ఇంటర్నెట్ ఒక యాంకరేజ్లో తప్ప అంతటా చాలా స్లో ఉంది. ఈవెన్ మా ఎల్టీ కూడా పనిచేస్తలేదు. అందుకే నేను ఏమి అప్లోడ్ చేయలేకపోతున్నాను లాస్ట్ 3 days నుంచి. బట్ అన్నీ ఫుల్ లెంత్ వీడియోస్లో మీకు వచ్చేస్తాయి మొత్తం. వ్యూస్ మాత్రం నేను ఇట్లాంటివి ఇంతవరకు చూడలేదు. ఓన్లీ అలా పిక్చర్స్కి ఇలా ఒకరి తర్వాత ఒకరు వండుకోవచ్చు, ఎవరికి కావాలంటే వాళ్ళు. బాగుంది కదా, వీట్ బ్రెడ్ ఉంది, వైట్ బ్రెడ్ ఉంది. నేను ఇందాక ఇది తెమ్మంటే తెచ్చింది కాఫీకి. ఇంటర్నెట్ వస్తే ఏమైనా అప్లోడ్ చేసుకోవచ్చు అని నేను చూస్తున్నా. ఆ ఇంటర్నెట్ మాత్రం హ్యాండ్ ఇస్తూనే ఉంది. వైఫై అంత స్ట్రాంగ్ లేదు.